Namaste, welcome to Edunine Career Guidance, Josh Innovations Private Limited, Edunine Overseas Consultancy. మనం టాప్ 10 కాలేజెస్ గురించి చూద్దాం. అందులో భాగంగా పిఎస్జి కాలేజ్ గురించి చెప్పబోతున్నాను. పిఎస్జి కాలేజ్ అసలు ఎక్కడ ఉంది? కోయంబత్తూరులో ఉందండి. 45 ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఈ కాలేజ్. దేశంలోనే టాప్ 10 కాలేజెస్లో పిఎస్జి కూడా ప్లేస్ ఉంది. నిర్ఫ్ ర్యాంకింగ్స్లో 52 ఉంది. అలాగే 1951లో ఎస్టాబ్లిష్ చేసిన ఈ కాలేజ్ గురించి చెప్పాలి అంటే ఇక్కడ అడ్మిషన్స్ ఎలా ఉన్నాయి, లేదంటే చాలామంది మేనేజ్మెంట్ కోటా గురించి అడుగుతున్నారు, సెల్ఫ్ ఫైనాన్స్ గురించి అడుగుతున్నారు, లేదంటే అడ్మిషన్స్ ఎలా ఉంటాయి దాని గురించి అడుగుతున్నారు. కాబట్టి ఆ డీటెయిల్స్ అన్నీ కవర్ చేద్దాం ఈ వీడియోలో. మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఎడ్యుకేషనల్కి సంబంధించి మనం ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాం. ఈ వీడియోని లైక్ చేసి పెట్టుకోండి. మనకి ఎంసెట్ ఎలాగో తమిళనాడులో కూడా ఎంసెట్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఆ ఎగ్జామ్ ద్వారా అడ్మిషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సెల్ఫ్ ఫైనాన్స్ ద్వారా అడ్మిషన్స్ జరుగుతాయి. మేనేజ్మెంట్ కోటాలో కూడా మీకు తెలియందేం కాదు, అడ్మిషన్స్ జరుగుతాయి. సో అసలు మేనేజ్మెంట్ కోటాలో ఎంత డొనేషన్ పే చేయాలి అంటే 30 లక్షల రూపాయలు డొనేషన్ పే చేయాలి. 2 లక్షలు ప్రతి సంవత్సరం ఫీజుగా ఉంది. దీనికి ఇంకా వేరే బ్రాంచెస్ ఉన్నాయని కూడా చెప్పాను కాబట్టి ఆ బ్రాంచెస్లో చేయాలి అంటే 12 లక్షల రూపాయలు మీరు డొనేషన్ పే చేయాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం 2.5 లక్షలు మీరు ఫీజు పే చేయాలి. మరి మెరిట్ స్టూడెంట్స్ని కన్సిడర్ చేయరా అంటే మెరిట్ స్టూడెంట్స్ని కూడా కన్సిడర్ చేస్తారు. ఎవరికైతే 90% అబవ్ లేదంటే 85% అబవ్ మార్క్స్ కనుక వస్తే ఇంటర్లో మీకు ఫీజులో కన్సెషన్ అనేది ఇస్తారు. ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ని సంప్రదించండి అడ్మిషన్స్ డీటెయిల్స్ కోసం. ఈ కాలేజ్ గురించి ఇంకా ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా అంటే క్లబ్స్ ఉన్నాయి, అసోసియేషన్స్ ఉంటాయి, స్పోర్ట్స్కి కూడా ప్రయారిటీ ఇస్తారు, యోగా హాల్ కూడా ఉంది, ఎన్ఎస్ఎస్ చేయొచ్చు, ఎన్సీసీ చేయొచ్చు. ఇండియాలోనే బిగ్గెస్ట్ టెక్నికల్ ఈవెంట్ అయిన సృష్టిని వీళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. పిఎస్జి కాలేజ్లో అసలు ఏం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారో చూద్దాం. ఇంజనీరింగ్కి చూద్దాం. ఇక్కడ మాస్టర్స్ కూడా చేయొచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ చేయొచ్చు, పిహెచ్డి చేయొచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్యూటర్ అప్లికేషన్స్లో చేయొచ్చు, ఎంబీఏ చేయొచ్చు, ఎంసీఏ చేయొచ్చు. సో ఇవన్నీ చేయొచ్చు. బట్ మనకు కావాల్సింది ఎట్ ప్రజెంట్ బీటెక్ సంబంధించిన కోర్సులు కాబట్టి అవి చూద్దాం. ఆటోమొబైల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటల్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, ఫ్యాషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెక్స్టైల్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్. సో ఈ కోర్సెస్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఈ కోర్సెస్కి పర్టికులర్గా నాకు ఈ స్ట్రీమ్ కావాలి, ఈ స్ట్రీమ్కి అయితే ఎంత ఖర్చు అవుతుంది, ఈ డీటెయిల్స్ కావాలంటే ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ని సంప్రదించండి. ఇక ఈ కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, మాకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ టాప్ ప్లేస్మెంట్స్ వచ్చేసి 28 లక్షలు ఆఫర్ చేశారు. ఆన్ యావరేజ్ 7 లక్షల నుంచి వీళ్ళ ప్లేస్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్కి ఎలాంటి ఢోకా ఉండదు ఇలాంటి కాలేజెస్లో మీరు బీటెక్ చేస్తే, ఎందుకంటే పిఎస్జి కాలేజ్ అనేది టాప్ 10లో ఉన్న ఒక కాలేజ్ కాబట్టి. మీకు ఎడ్యుకేషన్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మన ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.